హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళ మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. చలో షురూ పెడదామా? ఇక మొదలుగా ఒక కోపడ పప్పు తీసుకొని 2 మట్ల కడుక్కుందాం. కోపడ పప్పుకి 2 గిలాసాల నీళ్ళు పోసుకోవాలి. 2 టమాటాలు కోసి వేసుకుందాం. 3 మిరపకాయలు 2 తుకుడాలు చేసి వేసుకుందాం. 1 చెంచాడు కారం వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని 1 చెంచాడు నూనె పోసుకొని 2 రెమ్మల కళ్యామాకు వేసుకుందాం. కుక్కర్ పొయ్యి మీద పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం దోస్తులు. తాలింపు పెట్టుకుందాం. ఇక డేక్ష పొయ్యి మీద పెట్టుకొని 2 చెంచాల నూనె పోసుకొని 1 చెంచాడు ఆవాలు జీలకర్ర వేసుకొని 4 ఎండుమిర్చి చించి వేసేసుకుందాం. తర్వాత ఎల్లిపాయలు గిట్ట వేసేసుకుందాం. తాలింపు జర వేగినాక మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. జరంతా కళ్యామాకు గిట్ట వేసేసుకొని అట్లనే చెంచాన్నర ఉప్పు వేసేసుకుందాం. ఇక పప్పు రుబ్బుకొని జరన్ని నీళ్ళు పోసుకుందాం. రుబ్బుకున్న పప్పుని తాలింపులోకి పోసుకుందాం. 5 నిమిషాల తర్వాత జరంత కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.